మన హిందూ సంప్రదాయంలో తమలపాకును కేవలం ఒక ఆకుగా కాకుండా లక్ష్మీదేవి స్వరూపంగా నాగవల్లిగా భావించి పూజిస్తాం. అందుకే ఇంట్లో తమలపాకు చెట్టును పెంచటం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన ఈ మొక్క ఉన్న చోట శని దోషాలు, ఆర్థిక కష్టాలు ఉండవని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఈ మొక్కను పెంచేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. వాస్తు ప్రకారం తమలపాకు తీగను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య మూలలో పెట్టకూడదు. కేవలం దక్షిణ దిశలో పెంచటం వల్ల అపారమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఒక తమలపాకుపై సింధూరంతో శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామికి సమర్పిస్తే ధైర్యంతో పాటు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సంరక్షణ విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ప్రతి 20 రోజులకు ఒకసారి సేంద్రియ ఎరువు వేస్తూ మొక్క చుట్టూ ఉన్న ప్రదేశాన్ని తులసి కోటలాగే ఎంతో పవిత్రంగా ఉంచాలి. ఎర్రటి పురుగులు రాకుండా వేప నూనె వాడాలి. తమలపాకులోని విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. భక్తితో సరైన దిశలో ఈ మొక్కను పెంచి చూడండి. మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియడం ఖాయం.